జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక విజయసాయి రెడ్డి గారు ఆ డిప్లొమాటిక్ ఆన్సర్స్, డిప్లొమాటిక్ ప్రసంగాలు మానేయాలి. అయిపోయింది ఏదో అయిపోయింది, తెగిపోయింది, నీకు వద్దు అనుకున్నాం. మనసు ఇరిగిపోయిందని చెప్పి మనసు ఇరిగిపోయింది అన్న. ఎవరి మీద ఇరిగిపోయింది? క్వార్టర్ మీద ఇరిగిపోయిందా, జగన్మోహన్ రెడ్డి మీద ఇరిగిపోయింది? జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ మీద ఇరిగిపోతే పార్టీని ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? జగన్మోహన్ రెడ్డి మీద ఇరిగిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. 4 ఏళ్ళ నుంచి నేను చాలా ఆత్మగౌరవం నాకు దెబ్బతిన్నదే. నేను ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత 4 ఏళ్ళు భయపడే రకం కాదు నేను. నువ్వు భయపడి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు ఎందుకు ఉండాలి అక్కడ? అప్పుడే మౌనంగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే పూర్వం సినిమాల్లో చూపించేవారండి, మన విఠలాచారి గారి సినిమాల్లో, పాత సినిమాల్లో రాజకుమారుడు చాలా మంచివాడు, ఆ చుట్టూరు ఉన్న మంత్రులు ఆ దుష్ట జన సాంగత్యం వల్ల ఆ పిల్లవాడికి చెడు అలవాట్లు చేసేసి అతన్ని పాడు చేసి వీళ్ళు రాజ్యాన్ని వేయలేరు, తర్వాత అతను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్త పడుతున్నాడు అంటే వీళ్ళు ఒక ఆప్షన్ క్వశ్చన్ ఎత్తున్నారా? రేపొద్దు నేను నా చుట్టూరు ఉన్న వల్ల నేను పాడైపోయాను, నేను మళ్ళీ రాజన్న బిడ్డని మళ్ళీ స్వచ్ఛంగా వచ్చాను బయటికి, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి, నాకు వీళ్ళు ఎవరు ఉండరు నా పక్కన, అందరూ కూడా కాశీనాయన లాంటి వాళ్ళు ఉంటారని చెప్తాడు వచ్చి రేపొద్దన్న. కానీ అలా కుదరదు కదా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు పెట్టుకున్న వాళ్ళే కదా. అవునండి, ఇది వీళ్ళు ఇలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అన్న. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మాట్లాడేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే అలాగే ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో కూడా ఆలోచించుకోవాలి. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను దోషి అని చెప్పదలుచుకుంటే వీళ్ళు ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రజలకు జరిగిన ద్రోహాన్ని, రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం గురించి అతను మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడడం? ఈ రాష్ట్ర పౌరుడు, ఈ దేశ పౌరుడు కాదు, ఈ రాష్ట్ర పౌరుడుగా తెలుగువాడు కదా అతను. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ, స్కాములు, కేసుల గురించి ఎలా అయితే మాట్లాడుతున్నాడో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అప్పులు కానీ నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, లేకపోతే టీడీపీ వాళ్ళు మాట్లాడినా, ఇంకో పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా ఉండేదానికంటే కూడా విలువ ఇవాళ ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇతను చెప్తే, ఆ దోపిడీ ఇతను చెప్తే, ఆ దుర్మార్గాన్ని ఇతను చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఇతను మేలు చేసినట్టు అవుతాడు కదా. ఎన్నాళ్ళు చేసింది అది చేసి జుబుక్సాకరమైన భాషతో నువ్వు ట్వీట్లు పెట్టావు. ఓకే, నాది కాదా అకౌంట్ ఎవడో మెయింటైన్ చేస్తున్నట్టు, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎవడో బూతులు రాసి కూడా ఉన్నాడు అంటున్నారు, వాడు మెయింటైన్ చేశాడు, సరే ఒప్పుకుందాం. కానీ నిన్న కాక మొన్న ఒక 2-3 నెలల క్రితమే చంద్రబాబు నీకు వయసు అయిపోయింది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు నువ్వు ఉంటే కనుక నేను నీ సంగతి చూస్తామన్నాడు. ఆ ట్వీట్ వచ్చిన రోజే నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే అది నీది కాదు, నువ్వు రాయలేదు అన్నప్పుడు. ఇది చిన్న చిన్న విషయాలు కాదండి. ఈ దోపిడీలో ఇతనికి ఇవాళ నిన్న కాదు వైజాగ్ అప్పచెప్పింది. ఉత్తరాంధ్ర అనే ఇతనికి 2014 తర్వాతే అప్పచెప్పాడు అతను. 2019 ఎన్నికల ముందు వచ్చేటప్పటికే అతను సీతమ్మదారిలో ఒక మంచి అప్లాండ్లో ఒక ప్లాట్లో ఉండి కూడా అయినా ఇండిపెండెంట్ హౌస్లో అక్కడ ఉండి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అప్పుడే భూములు గీములు వ్యవహారం అంతా చేసాడు ఆయన. తర్వాత అధికారంలో రాగానే మొత్తం అన్నింటినీ క్లీన్ చేసి మొత్తం లాగేసుకుంటాడు. ఒక దుర్మార్గం చెప్తాను వినండి. వీళ్ళు చేసిన అరాచకం ఏంటంటే అక్కడ ఒక 4 ఎకరాల స్థలం ఉంది. ఒక యుఎస్లో ఉంటారు పిల్లలు, వృద్ధి లేని తల్లిదండ్రులు ఇక్కడ వైజాగ్లో ఉంటారు. దాన్ని ఆనుకుని ఇంకో 4 ఫ్లాట్లు ఉన్నాయి, 600 గజాలు, 400 గజాలు. అక్కడికి ఒక బృందం వచ్చింది. ఇది జాగ్రత్తగా వినండి, ఇది మీరు ఏదో రోజు దీన్ని మీరు బయట పెట్టి మీరే సాధించి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి ఇక్కడ ఫిల్లింగ్ చేయాలండి, 4 ఎకరాలు ఉన్నాయి, మీరు కొద్దిగా దారి ఇవ్వండి అని అడిగారు వాళ్ళని. ఈ 4-5 ఫ్లాట్ల వాళ్ళని అడిగితే సరే మీకు కూడా ఫిల్ చేసి పెడతామన్నారు. సరే మనకేదో ఉత్తిన అవుతుంది కదండి, ఇప్పుడు మంది కాకపోతే అనుకుంటారు కదా కొంచెం, సరే అన్నారు. ఆ 4 ఎకరాలు ఫిల్ చేశారు, ఈ 5-6 సైట్లు కూడా ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత చుట్టూరు కంచేసి ఎవడరా మీరు అన్నారు వాళ్ళని. ఈ 4 ఎకరాలు 4 ఫ్లాట్ల వాళ్ళని. అందులో ఒకడు ఇదేంటి అన్యాయం అన్నవాడిని లారీ గుద్దేసి చంపేసిందండి. అదే లారీకి ఈడేళ్ళు గుద్దేసి చచ్చిపోయాడు వాళ్ళ భాషలో. ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చేసింది, ఈ తట్టుకోలేక బీపీ వచ్చేసి ఇలా ఆస్తిపోతుందని ఆ టెన్షన్లో చనిపోయాడు. ఇంకో ఫ్యామిలీని మీరు ఇంట్లో గంజా పెట్టి ఆ గంజా కేసులో పెట్టారు. ఇంకో ఫ్యామిలీకి ఏం చేశారంటే అతను నాకు ఇవన్నీ వద్దండి, నన్ను వదిలేయండి అంటే కొట్టి వదిలేరు. అంటే ఉత్తినే వదలలేదు, కొట్టేసి నువ్వు మళ్ళీ మాట్లాడకూడదని చెప్పేసి కొట్టి వదిలేరు. ఇప్పుడు ఈ 4 ఎకరాల్లో ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ యుఎస్లో ఉన్న వాళ్ళని పిల్లల్ని ఇలా పోయిందిరా మనదే ఇంత ఆస్తి పోయిందంటే
మీరు చక్కగా బతకండి, మనకేం లోట్లేదు కదా, పోతే పోనే ఉండి అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అడిగారు, కొంచెం వెళ్ళి మనం అడుగుదాం, న్యాయం చేయమన్నాడు. మీకు ఎందుకు పోతే పోనండి, ఎవరైనా సావనే ఉండను అంటే అంత విరక్తి చెందారు ఈ వ్యవహారాలు చూసింది. అంటే ఇలాంటి చాలా అసలు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చెప్పాలి. ప్రజలకి మేలు చేయాలంటే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ వాళ్ళు కోటరీ అని, వాళ్ళు నరరూప రాక్షసులు దండు పళ్ళు బ్యాచ్ అని చెప్పినప్పుడు వాళ్ళు దండు నువ్వు చెప్పేది ఇవాళ కొత్తగానే అందరికీ తెలుసు. వాళ్ళందరూ దండుపళ్ళు బ్యాచ్ అని తెలదా? రోడ్డు మీద రమ్మని చూద్దారే. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కనుక వీళ్ళని సరైన చర్యలు తీసుకుని బిహాన్ ది బార్స్ పెట్టకుండా వాళ్ళ అవినీతి సొమ్ముని అక్రమార్జన్ని వెనక్కి రికవరీ చేయకపోతే ప్రజలే